వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ గురించి ఎప్పటి నుంచో టాలీవుడ్ ప్రేక్షకుల అంచనాలు ఆకాశానంటే. దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషలో సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చరణ్ మరియు కియారా అద్వానీ జోడిగా ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక శంకర్ వీరి రొమాంటిక్ కెమిస్ట్రీని ఎలా అద్భుతంగా తెరపై ఆవిష్కరిస్తారనే సంగతి ప్రేక్షకుల్లో ఎక్కువగా ఉంది. ప్రస్తుతం అంటే వచ్చే సంక్రాంతికి మెగా ఫ్యామిలీ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాపై ఎప్పటి నుంచో టాలీవుడ్ ప్రేక్షకుల అంచనాలు ఆకాశానంటాయి. దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషలో సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో సంక్రాంతికి రావాల్సిన చిరంజీవి విశ్వంబర సినిమా సైతం గేమ్ చేంజర్ కోసం సైడ్ అయిపోయింది. మరోవైపు భారతీయుడు 2 తర్వాత అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న శంకర్ మూవీపై అటు తమిళ్, ఇటు తెలుగు ఫ్యాన్స్తో కూడా చాలా ఆశలున్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య, సముద్ర ఖానీ, అంజలి, నవీన్ చందర్, సునీల్ శ్రీకాంత్ కీలక పాత్రలో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్పై దిల్ రాజు సిరీస్ గేమ్ చేంజర్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 300 కోట్లని సమాచారం. ఇక గేమ్ చేంజర్ సినిమా రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రాజకీయం గురించి, రాజకీయంలో ఉండే స్వార్థపరులు, అవినీతి పరులను ఎదిరించే యువకుడి కథతో ఈ సినిమా రూపొందుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఇప్పటి వరకు చేయనటువంటి సరికొత్త క్యారెక్టర్లో ఈ మూవీలో కనిపించబోతున్నట్లు టీజర్ ద్వారా డైరెక్టర్ శంకర్ హింట్ ఇచ్చారు. ఇందులో చరణ్ పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్గా సమాజానికి సేవ చేయాలనుకునే యువకుడిగా డబల్ షెడ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. గేమ్ చేంజర్ పొలిటికల్, యాక్షన్, థ్రిల్లర్గా తెరకెక్కబోతుంది. ఈ హై రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఎమోషన్స్తో ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతినివ్వడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు. అంటే ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటించగా పలువురు తెలుగు, తమిళ్ స్టార్లు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రచారంలో శంకర్ టీం దూకుడుగా ఉంది. ఇటీవల తమన్ సంగీతం అందించిన నానా హైరానా పాటను మేకర్స్ విడుదల చేశారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రేయా ఘోషల్, కార్తీక్ ఈ పాటను పాడారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. లిరికల్ వీడియో, అత్యంత అద్భుతమైన విజువల్స్ యువతరాన్ని ఆకర్షించాయి. ఈ చిత్రంలోని తొలి పాట తెలుగులో నానా హైరానా, హిందీలో జానా హైరాన్ సా, తమిళంలో లైరానా అంటూ విడుదలైన ఈ పాటలు ప్రేక్షకులను మాయలోకి తీసుకెళ్లింది. అందమైన సంగీతంతో మెలోడీ ఆఫ్ ది ఇయర్గా నిలుస్తున్న ఈ పాటకు తెలుగు వర్షన్ రామజోగయ్య శాస్త్రి రాయగా, హిందీ కోసం కౌన్సర్ మునీర్, తమిళం కోసం వివేక్ లిరిక్స్ అందించారు. ఈ పాటకు సంబంధించిన BTS వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఈ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ తన మూవీలో పాటల కోసం ఎప్పుడూ గ్రాఫిక్స్ వాడరు. ఒక పాట చేయాలి అంటే అది ఈ భూప్రపంచంలో ఎంత దూరంలో ఉన్నా శంకర్ అక్కడికి వెళ్ళి మరీ పాటను షూట్ చేసి వస్తాడు. అది ఆ పాట కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా శంకర్ మాత్రం వెనకడుగు వేయరు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గతంలో శంకర్ చేసిన సినిమాలే అందుకు నిదర్శనం. ఈ భూప్రపంచంలో 7 వింతలుంటాయి. వరల్డ్ వైడ్గా ఏ డైరెక్టర్ చేయని రికార్డును మన శంకర్ చేసి చూపించారు. ఈ ప్రపంచ 7 వింతల్లో ఉన్న 7 ప్రదేశాల్లో తన సినిమాల కోసం ఒక్కో పాటను షూట్ చేసి ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారు. అందులో రోబో, జీన్స్, ముస్తఫా సాంగ్స్ అయితే ఇప్పటికే పాడుకుంటాం. ప్రస్తుతం దర్శకుడు శంకర్ తన దృష్టి ప్రతిభను మరోసారి చాటుకుంటూ నానా హైరానా పాటను ఒక చిత్ర కావ్యంలా మలిచారు. న్యూజిలాండ్లో చిత్రీకరించిన ఈ సాంగ్లో ప్రతి ఫ్రేమ్ కళాత్మక పరాకాష్ఠంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రెడ్ ఇన్ఫ్రా కెమెరా టెక్నాలజీని ఉపయోగించడం వల్ల విజువల్స్ మరింత ఆకర్షణీయంగా మారాయి. న్యూజిలాండ్లో 6 రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారు. దీంతో ఈ సాంగ్ షూట్ కోసం కూడా శంకర్ దాదాపు 10 కోట్ల ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఈ సాంగ్ షూట్ కోసం న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నుంచి పాటను చిత్రీకరించి క్రిస్ట్ చర్చ్ లొకేషన్ హెలికాప్టర్లో వెళ్లారు. ఇక ఈ పాట చిత్రీకరణకై దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ నానా హైరానాను మేకర్స్ రీసెంట్గా విడుదల చేయగా సోషల్ మీడియాలో 3.8 కోట్ల వ్యూస్తో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రతి సన్నివేశం ఒక ఫైండింగ్లా
మసులుకుంటూ ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తుంది. తాజాగా ఈ పాట చిత్రీకరణకు సంబంధించిన తెర వెనుక ఫోటోలు, వీడియోలను చిత్ర బృందం విడుదల చేసింది. చిత్ర కథానాయకుడు రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్లో వీటిని షేర్ చేయడంతో మెగా అభిమానుల్లో వైరల్గా మారాయి. ఈ సాంగ్కి సంగీత దర్శకుడు తమన్ ఈ పాటను వ్యూజ్ అండ్ మెలోడీగా ట్యూన్ చేయగా, ప్రముఖ గాయకులు శ్రేయ ఘోషల్, కార్తిక్ తమ వాయిస్తో పాటకు ప్రాణం పోశారు. బాస్కో మార్టిస్ ఈ పాటకు కొరియోగ్రాఫ్ అందించారు. చరణ్, కియారా జంట రొమాన్స్తో పాటు ఈ పాటలో విదేశీ డాన్సర్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. పాట కోసం ఎంపిక చేసుకున్న లొకేషన్లు, కాస్ట్యూమ్స్, స్టైలింగ్ ఇలా ప్రతిదీ యూనిక్నెస్తో ఆకర్షిస్తున్నారు. విదేశీ ముద్దుగుమ్మల నడుమ చరణ్, కియారా, శంకర్, బాస్కో తదితరులు ఉన్న అందమైన ఫోటోగ్రాఫ్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారుతుంది. ఇక ప్రస్తుతం నా నా హాయ్ రానా అంటూ రొమాంటిక్ మెలోడీగా సాగిన ఈ సాంగ్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. శ్రేయ ఘోషల్, కార్తిక్ ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషలో ఒకేసారి ఈ పాటను రిలీజ్ చేశారు. పాటను తెలుగులో రామజోగయ్య శాస్త్రి రాయగా, తమిళంలో వివేక్, హిందీలో కౌశిక్ మునీర్ రాశారు. తెలుగులో నా నా హాయ్ రానా, హిందీలో జానా హైరాన్సా, తమిళంలో లై రానా అనే పల్లవితో ఈ పాట సాగింది. ఇప్పటి వరకు గేమ్ చేంజర్ సినిమా నుంచి విడుదలైన జరగండి జరగండి, రా మచ్చా రా పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన మూడో సాంగ్ నా నా హాయ్ రానా ఈ అంచనాలను నెక్స్ట్ రేంజ్ను తీసుకెళ్ళింది. న్యూజిలాండ్లో ఈ పాటను ఇండియాలోనే ఇప్పటి వరకు ఎవరూ చిత్రీకరించని విధంగా రెడ్ ఇన్ఫ్రా కెమెరాతో షూట్ చేశారు. విజువల్ ట్రీట్గా ఈ పాట కనిపించబోతున్నది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాటను వ్యూజ్ అండ్ మెలోడీ, వెస్టర్న్, కర్ణాటిక్ కాంబోగా ట్యూన్ చేశారు. అలాగే బర్ను టోన్స్ను ఉపయోగించారు. రెండు మెనో టోన్స్ను ఓ స్టీరియో సౌండ్గా మార్చి ఈ పాటలో ఉపయోగించారు. నా నా హాయ్ రానా ఈ పాటకు బాస్కో మార్టిస్ కొరియోగ్రాఫ్ అందించారు. ఈ గేమ్ చేంజర్ సినిమాకు తమిళంలో ఎస్విసి ఆదిత్యరామ్ మూవీస్ విడుదల చేస్తుండగా, హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తాడాని విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 21న యుఎస్లోని డల్లాస్లో గేమ్ చేంజర్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా డిసెంబర్ 10న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.